వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భూములు లాక్కుని దానిపైన మన శవాల పై నుంచి రోడ్లు వేస్తారా? రైతులు శవాల పై నుంచి రోడ్లు వేస్తారా? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందువలన మేము డిమాండ్ చేస్తున్నాం. 2013 చట్టం కూడా ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. అందులో ఒకటి సాధ్యం అయితే ఏంటంటే భూమికి భూమి అనేది సాధ్యం అవుతుంది. అది చేయండి మనకి ఇష్టమైన పద్ధతులు. మరి అంత పెద్దగా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు రైతుల భూమి అసలు భూమే ఆధారం కదా. ఈ భూమి లేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని రైతులు ఆ 1000 కోట్లలో రైతులకు ఇచ్చేది చాలా తక్కువ. మరి రైతు మాత్రం మీకు అగ్గువగా దొరుకుతున్నారు. రైతు మాత్రం ఎక్కువ కాసేపు 2 రోజులు ఆవేశపడతారు. ఆ 2 రోజులు ఎవరో నాయకులు వస్తారు, 2 మాటలు చెప్తారులే అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఈ 3 మండలాలకు సంబంధించి దాదాపు 1400 ఎకరాలు నష్టం జరుగుతుంది. 1000 మంది రైతులకి రోడ్డును పడుతున్నారు. ఆ తర్వాత టౌన్లో అయితే ఇళ్ళు ఫ్లాట్లు ఇవి కూడా పోతాయి. దానికి సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఆ ఆర్ఆర్ ప్యాకేజీ దాని ప్రకారంగా ఇంటికి ఇల్లు, స్థలానికి స్థలం. పోలవరం సంబంధించి భూమికి భూమి ఇచ్చారు. గిరిజనులు కాబట్టి మేమే పోరాటం చేశాం. అక్కడ భూమికి భూమి ఇచ్చారు. మా లక్ష్యం రైతుల తరపున ఉండటం, పేదవాడి తరపున ఉండటం, బాధితుల తరపున ఉండటం. ఖచ్చితంగా ఇది ప్రజా పరిపాలనగా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల అభిప్రాయాలని, ప్రజల మనోభావాలకి భిన్నంగా చేయడానికి ఎట్టి పరిస్థితులు వీల్లేదు. ఇక్కడ చౌటప్పల్ దగ్గరలో 4 కోట్లు ఉంది, 3 నుంచి 4 కోట్లు. ఇంకా బయటికి వెళితే గ్రామాల్లో మినిమం 2 కోట్లు చొప్పున ఉంది. వాళ్ళు చెప్పే లెక్క ఏంటి? ఇక్కడ టౌన్లో అయితే రియల్ వాల్యూ పైన, రిజిస్టర్డ్ వాల్యూ పైన 2 times ఇస్తారని. రిజిస్టర్డ్ వాల్యూ ప్రకారం 2 times ఇవ్వటం జరిగితే మీకు ఎకరానికి 9 లక్షలు కూడా రాదు నాకు తెలిసి. పక్కాగా వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాతే వెళ్ళాలి. ఎవరిని సంతృప్తి పరచకుండా అసలు ఇది ఎక్కడ అభివృద్ధి నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దీనిపైన ఒక లెటర్ పెడతాం. ఆ తర్వాత అసెంబ్లీలోనూ అలాగే శాసన మండలిలో కూడా క్వశ్చన్ ఫామ్లో ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తాం. తర్వాత ఆ ఉద్యమానికి సంబంధించి ఎలా రూపకల్పన చేయాలో మీరు ప్లాన్ చేయండి. మీకు తోడు మేము కూడా ఇక్కడ అన్ని పార్టీలు, సిపిఎం ఉంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ బాధితులకు వచ్చేసరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరూ ఒకటిగా ఉన్నారు. కాబట్టి ఉద్యమాలకు రూపకల్పన చేయండి. మేము కూడా ఇంకా దానికి అవసరమైతే తగు సూచనలు చేసి ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళి ఒప్పందం జరిగే వరకు, అంటే మీతో ఒప్పందం జరిగే వరకు మన భూమి తీసుకోకుండా ఉండే విధంగా పోరాటం చేస్తామని, మీ తరపున మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.